10 తెలంగాణ అభివృద్ధి చెందిందంటే నరేంద్ర మోదీ పుణ్యమేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో రాజాసింగ్ పాల్గొన్నారు. దుబ్బాక ప్రజలు ఏ విధంగా రఘునందన్ రావును అసెంబ్లీకి పంపించారో అదే విధంగా మెదక్ ప్రజలు ఆయనను లోక్సభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇస్తామన్న 4000 పెన్షన్లను ఇవ్వలేదని రఘునందన్ రావు విమర్శించారు. కవిత 100 కోట్లు కాజేసి ఢిల్లీలో లిక్కర్ దుకాణం పెట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని రఘునందన్ రావు కోరారు. 6 నెలల కింద ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారంటే పోయిన ఆయన సరిగా చెప్పలేడు, మనల్ని పట్టించుకుంటలేడు, అందరినీ గోస పెడుతుండు, అందరినీ బంగారు తుక్కుడు వేస్తా అని చెప్పి ఆయన కుటుంబమే బంగారు తుక్కుడు అయింది. సుతం చావల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండే లేదా? నల్లగొండ సీట్ ఎవరికి ఇచ్చారు? జానారెడ్డి కొడుకు ఇచ్చారు. మరి గెలిచే సీట్లు అని చెప్పేది అన్ని నీ చుట్టాలకు ఇచ్చుకొని ఓడిపోయే మెదక్ సీటు తెచ్చి బీసీలకు ఇచ్చినాం. ఈ బీసీ ముఖ్యమంత్రి పదవి ముసలాలకు ముసలమ్మకి ఇద్దరికి మనిషికి 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు సోనకపల్లిలో చెప్పు 6 నెలలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కరికన్నా 4000 వచ్చినాయా అక్క? ఒక్కరికన్నా వచ్చినాయా? 15000 ఇస్తా అన్నాడు ఎకరానికి. బాబు 8000 ఇస్తా అన్నాడు. వచ్చినాదే? వచ్చిందా? పాత 5000 కూడా వస్తున్నాం. రైతు బంధు. నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకి ఒక్క రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నాను. మా అన్న గారికి ఏ విధంగా దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపిస్తున్నారు అదే విధంగా మీరు కూడా అన్నగారికి పార్లమెంట్ కి పంపిస్తారని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. మీరు పంపిస్తారని కూడా